హన్మకొండ జిల్లా కేంద్రంలో నమ్మశక్యం కాని ఘటన చోటు చేసుకుంది. హన్మకొండ పట్టణంలోని 2వ డివిజన్ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నీటిలోనే పడి ఉన్నాడు. అది గమనించిన స్థానికులు స్థానిక కేయూ పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో వ్యక్తి మృతి చెందాడనే కోణంలో చేతి పట్టుకొని బయటికి తీసే క్రమంలో అతను బతికి ఉండడం గమనార్హం. అది చూసిన పోలీసులు అవాక్కయ్యారు. కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఈ వ్యక్తి చెరువులోకి దిగి పడిపోవడంతో అది గమనించిన స్థానికులు అతను చనిపోయాడని పొరపాటుపడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల 108 సిబ్బంది సమయం వృధా చేయడంతో కేయూ పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయి అనుకుని పోయినాడ ముసైతాను చచ్చిన ఎందుకు పన్న వాళ్ళ ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన గెవలేక ఏం చేసావు 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్ 12 గంటలు ఇబ్బంది అయితే నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు కాజీపేట సార్ ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవడే లేదు సార్ అడ్డమైందే అంతేనా తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నాను సార్. అంతేనా ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఈ రాయి పట్టుకున్నా మా వాళ్ళు చచ్చిపోయిన